నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గం నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో ఆర్మూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతోందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2-3 రోజుల్లోనే 2 పథకాలను అమలు చేశారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు మిగతా పథకాలను కూడా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోయిందని, పథకాలకు అర్హులైన లబ్ధిదారులు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, లబ్ధిదారుల ఇళ్లకే అధికారులు వచ్చి పథకాలను అందజేస్తారన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామ సర్పంచులు అన్యాయానికి గురయ్యారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను విస్మరించిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇస్తామని చెప్పిన అది కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ నెలలో ఇంకొక 2 ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో దాంట్లో 2 గ్యారెంటీలు కూడా ఈ నెలలో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మీ గ్రామానికే ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడికే వచ్చి గ్రామంలోనే మీ ద్వారా మీతో ₹1 కూడా ఖర్చు పెట్టనియకుండా మీ ద్వారా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు దేనికి అర్హులు ఉన్నారు. సిలిండర్ ₹500 సిలిండర్ ఇస్తున్నామని చెప్పినాం. గతంలో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు 10 సంవత్సరాల క్రితమే 10 ఎకరాల్లో మీకు సుమారు 295 ప్లాట్లు వేయడం జరిగింది. నాకు తెలిసి దాని తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మీ గ్రామం కాదు, ఈ నియోజకవర్గంలో కూడా ఒక ప్లాట్ కూడా ఇయ్యలేదు. ఇచ్చిరా ఈ నియోజకవర్గం ఇయ్యలేదు. గతంలో మేము ఎలక్షన్ అప్పుడు తిరుగుతుంటే ఒక్కొక్క గ్రామం పోతే మాజీ సర్పంచులు చెప్తుండే, అన్న మా హయాంలో మేము 360 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామని చెప్పి ఇక్కడ మందాపూర్ సర్పంచ్ చెప్పిండు గతంలో. ఇప్పుడు ఏ పరిస్థితి ఉందంటే ఒక సర్పంచ్ ఉంటే పూజ పనికిరాని పువ్వు ఎంత అయిపోయింది, ఏమి ఇయ్యలే పాపం. అది చెప్పుకోవాలన్నా కానీ గలీజ్ అనిపిస్తున్నారు. అట్లాంటి పరిస్థితి నుంచి గతంలో ఎట్లయితే మనం పేదల ప్రభుత్వం ఉండేదో అదే ప్రభుత్వాన్ని మీ అందరి సమక్షంలో మళ్ళీ రావడం జరిగింది. తప్పకుండా మీ అందరి సంతోషం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ